జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కొత్త చిక్కొచ్చి పడింది. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా కొనసాగుతుంది జనసేన. ఈ నేపథ్యంలో తాజాగా కామినేని శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక పక్క చిరంజీవి గారి మీద మాట్లాడడం, చిరంజీవి గారు కూడా రియాక్ట్ అవ్వడం, ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది ఈ వివాదం వల్ల. ఎందుకంటే అటు చూస్తే అన్నయ్య, ఇటు చూస్తే కూటమి. దాంతో ఆయన అడకత్తర్లో పోకచెక్క అన్నట్టుగా పరిస్థితి తయారైందా? ఎందుకంటే అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు మెగా బ్రదర్స్కే చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగిన చర్చలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొని ఈ కామెంట్స్ అయితే చేశారు. దీని మీద తప్పు అంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలన్నీ కూడా రాజకీయంగా మంట పెట్టాయి. అంతేకాదు బాలయ్య జగన్ని అంటున్నట్లుగానే అదే దూకుల్లో చిరంజీవి మీద కూడా కామెంట్స్ చేశారు. దాంతో విషయం కాస్త బాలకృష్ణ వర్సెస్ చిరంజీవిగా మారిపోయింది. సినీ ప్రముఖులు తనను కలవడానికి వెళ్ళినప్పుడు జగన్ సీఎం హోదాలో వారిని అవమానించారు అన్నది గత 3-4 ఏళ్లుగా ఏపీలో ఆనాటి విపక్షం, ఈనాటి అధికార పక్షమైన కూటమి చేస్తున్న అతిపెద్ద ఆరోపణ. సినీ పెద్దగా మెగాస్టార్గా ఉన్న చిరంజీవి విషయంలో జగన్ అమర్యాదగా వ్యవహరించారు అన్నది తరచూ చేస్తున్న ఆరోపణ. వారు వీరు చేయడం కాదు, ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ అనేక వేదికల మీద తన పార్టీ మీటింగ్లోనూ ఎన్నోసార్లు చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న తన అన్న గారిని జగన్ 2 చేతులు జోడించి దండం పెట్టించుకున్నారు అనేది కూడా ఆయన చాలాసార్లు మాట్లాడారు. ఒక రకంగా జగన్ ఈగోని సంతృప్తి చేసుకోవడం కోసం సినీ ప్రముఖుల్ని పిలిపించుకొని ఆ విధంగా వ్యవహరిస్తారు అనేది గతంలో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసిన ఆగ్రహం. అదే సమయంలో అలాంటిది ఏమీ జరగలేదని వైసీపీ నేతలు ఆనాడు ఖండించారు. కానీ కూటమి పెద్దలు మాత్రం ఇదే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లారు. అయితే ఆనాడు చిరంజీవి నుంచి అసలు ఏమి జరిగింది అన్న దాని మీద వివరణ అయితే రాలేదు. దాంతో చిరంజీవికి అవమానం జరిగింది అని అంతా నమ్మారు కూడా. అయితే ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా శాసనసభ వేదిక మరోసారి అదే ప్రస్తావించారు. చిరంజీవి వంటి వారిని ఎక్కడో ఆపేశారని, అంతేకాదు ముఖ్యమంత్రి మాట్లాడారని, సినిమాటోగ్రఫీ మంత్రితోనే మాట్లాడుకోవాలని చెప్పారని కూడా కామినేని అన్నారు. అయితే ఈ పరిణామాల పట్ల ఆగ్రహించిన చిరంజీవి గట్టిగా మాట్లాడడంతోనే జగన్ చివరికి వచ్చి కలిశారు అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో బాలయ్య సీన్లోకి ఎంటర్ అయ్యారు. అసలు ఎవరు మాట్లాడారు, ఎవరు గట్టిగా మాట్లాడారు అనేది ఆయన రేజ్ చేసిన పాయింట్. ఒక రకంగా ఇది చిరంజీవి మీద సెటైర్ లేసినట్టు అయింది. దాంతో ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. వెంటనే మెగాస్టార్ చిరంజీవి రంగంలో దిగారు. ఆయన ఇక్కడ లేకపోయినా అమెరికాలో ఉండి కూడా దానికి సంబంధించి ఒక సుదీర్ఘమైన లేఖ అయితే విడుదల చేశారు. అక్కడ ఏం జరిగింది అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేపొద్దున్న దీని మీద పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి, లేదంటే సైలెంట్గా ఉంటారా? ఒక రకంగా మౌనంగా ఉంటేనే బెటర్, లేదంటే ఎవరి తరపున వకాల్తా తీసుకున్నా ఇబ్బంది అవుతుంది. లేదు దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలి, లేదంటే ఎంతకాలం తాను చేసిన వ్యాఖ్యలు, తాను చేసిన ఆరోపణలు నిరాధారం అయిపోతాయి, అది తప్పుడు సంకేతం వెళ్తుంది అనుకుంటే ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయితే అప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తప్పు అవుతాయా, చిరంజీవి గారు ఇచ్చిన లేఖ అనే తప్పు అవుతుందా, లేదంటే కామినేని చేసిన వ్యాఖ్యలు తప్పు అవుతాయి? ఏది ఏమైనా ఇది ఒక లేనిపోని తలనొప్పుగా, ఒక కొత్త చిక్కుగా అయితే మారబోతుందా పవన్ కళ్యాణ్ గారికి అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.